గెలుపు గుర్రాలపై సర్వే లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకంపై కాంగ్రెస్ దృష్టి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్ టీం సర్వే ప్రధాన పార్టీలు ఆశావాల బలాబలాలపై ఆరా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరితే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపైన పరిశీలన ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ అధిష్టానం తరపున డీకే బృందాలు రంగంలోకి 14 సీట్లు గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఈ వారంలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ భేటీ అంటూ ఒకరోజు చూస్తాను. సో వాస్తవంగా వీళ్లకు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. చాలా అంటే వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కనుక వస్తే ఖచ్చితంగా భారీ ఎత్తున కాంగ్రెస్కు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వాస్తవంగా ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్, పెద్దపల్లి, భువనగిరి కాదు కానీ నాగర్ కర్నూలు, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఈ 5 కన్ఫామ్గా 100% బీజేపీ గెలిచేటువంటి కాంగ్రెస్ గెలిచేటువంటి సీట్లు. ఇవి కాకుండా అందులో భువనగిరి కూడా కొంత ఎడ్జ్ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. భువనగిరి కూడా ఈ 6 వేసుకోండి. భువనగిరి కూడా ఇదే కిందికి వస్తుంది. వాస్తవంగా భువనగిరి కూడా 100% 6 గెలిచేటువంటి సీట్లు. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో ఇక టఫ్ ఫైట్ ఉండేటువంటి ఒక మిగతా పార్లమెంట్ స్థానాలు ఏంటంటే మెదకు, అదేవిధంగా జహీరాబాద్, అదేవిధంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఈ 5 1, 2, 3, 4, 5 ఈ 5 50-50 ఛాన్సెస్ అంటే 50-50 ఛాన్సెస్ గెలవచ్చు. అంటే గెలవడానికి స్కోప్ ఉన్న ఏరియాస్ ఇవి. ఈ 6 మాత్రం కన్ఫర్మ్ గెలుస్తాయి. అయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అయిందనుకోండి, ఈ 6+5 ఖచ్చితంగా అకౌంట్లో తీసుకోవచ్చు. 10-11 సీట్లు రావచ్చు వాస్తవంగా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి అంత ఈజీగా లేదు. ఎందుకంటే బీజేపీ కూడా గ్రామాలలో ముఖ్యంగా మొత్తం తెలంగాణ అంతటా కూడా మోడీ వేవ్ అనేది స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీ కూడా అంతే ఎత్తున ఈరోజు కరీంనగర్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ ఈ 4 సీట్లు కన్ఫర్మ్ గెలిచేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా జహీరాబాద్లో బలంగానే ఉంది, చేవెల్లో బలంగానే ఉంది, మల్కాజ్గిరిలో బలంగా ఉంది. ఈ 3 కూడా గెలవడానికి స్కోప్ ఉంది. అంటే 6 నుంచి 8 సీట్లు బీజేపీ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 2% ఓటు తేడాతో 2-3% ఓటు తేడాతో ఉన్నాయి. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. క్యాండిడేట్ బలంగా ఉంటే ఎవరైతే బలమైన క్యాండిడేట్ పెట్టి బలమైనటువంటి స్ట్రాటజీ బిల్డ్ చేసి బలంగా ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. అది మాత్రం స్పష్టంగా నేను చెప్పగలను. అయితే ఇక్కడ స్పష్టంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అనేది స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్కి అసలు 1 లేదా 0 వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. 1 రావచ్చు, లేకపోతే 0 కూడా రావచ్చు. 1 లేదంటే 0 కూడా రావచ్చు. అంతకుమించి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అయితే బీఆర్ఎస్కి కనీసం ఒక 3, 4 వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీకి అయితే ఉన్న 4 పోయి 1, 2 వస్తాయి. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతోటి లాభపడేది కాంగ్రెస్, బీఆర్ఎస్ నష్టపోయేది మాత్రం పూర్తిగా బీజేపీ మాత్రం స్పష్టంగా నష్టపోయే అవకాశం ఉంది. మరి ఆ దిశగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదనేది స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఒక చర్చను తీసుకొచ్చేసి ప్రజల ముందు పెట్టి కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తానికైతే సినారియో అన్నట్టు. సో 6 కన్ఫర్మ్గా కాంగ్రెస్ కన్ఫర్మ్ గెలిచేటువంటి 100% గెలిచేటువంటి సీట్లు. ఈ 50-50లో ఈ ఏదైతే 2-3% ఓట్ బ్యాంక్ అవుతుందో ఈ 5 కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా 2-3% ఓటు షేర్ అనేది అటు ఇటు అయిందంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనిలో ఎన్ని గెలుస్తాయి మనం ఇప్పుడైతే చెప్పలేం. దీనిలో కాంగ్రెస్ గెలవచ్చు, బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అన్ని అంటే ఇలా అన్ని రకాలుగా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇట్లా మొత్తానికైతే చాలా సీరియస్గా అంత ఈజీగా అయితే గ్రౌండ్ కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ సోదిలో కూడా లేరు బీజేపీ అనేది, బీఆర్ఎస్ అనేది.